ఆయుష్మాన్ భారత్ కి కృష్ణా జిల్లా మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో మంత్రి కొల్లు రవీంద్ర ప్రజల నుండి నేరుగా అర్జీలు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి సంబంధించిన అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేసిన విష ప్రచారాన్ని ఖండించిన ఆయన ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధి సంక్షేమంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు జిల్లాలో నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించి ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించనున్నట్లు ప్రకటించారు. 15న మచిలీపట్నంలో నియోజకవర్గ సభ, 18న జిల్లా స్థాయి సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 15 నుంచి 20వ తారీఖు వరకు 19వ తారీఖు వరకు కార్యక్రమాలు తీసుకున్నాం. నియోజకవర్గ స్థాయిలో ఒక సభ పెట్టి ఏదైతే చేసినటువంటి అభివృద్ధిని అన్ని కూడా ప్రజలకు వివరిస్తాం. తర్వాత జిల్లా స్థాయిలో ఒక రోజు ఏమేమి కార్యక్రమాలు చేస్తాం, జిల్లా స్థాయిలో అవన్నీ కూడా తెలియజేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ 15వ తారీఖు సాయంత్రం ఈ 2 సంవత్సరాల కూటమి విజయాల పైన మరి ఇక్కడ మచిలీపట్నం రెవెన్యూ కళ్యాణ మండపంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. అలాగే జిల్లా స్థాయి సమావేశం కూడా మచిలీపట్నంలోనే 18వ తారీఖు మరి ఉదయం ఇక్కడ నిర్వహించబోతా ఉన్నాం. త్వరలోనే ప్లేస్ అవన్నీ కూడా అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఈ 2 సంవత్సరాలు చేసామో భవిష్యత్ ప్రణాళిక కూడా ఆ వేదిక ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. సర్వే చేయించాలి. మాకు